రండి, షేర్ మార్కెట్లోని ఒక ముఖ్యమైన రహస్యాన్ని ఛేదిద్దాం. చాలామంది ఇన్వెస్టర్లు ఒకే తప్పు పదే పదే చేస్తుంటారు. ఎందుకని? అంతా టిప్స్ మాయ. అసలైన జ్ఞానం పక్కన పెట్టి ఎవరో చెప్పే టిప్స్ వెంట పడతారు. మార్కెట్ అంటే చాలా కష్టమనుకుంటాం కదా, కాని నిజానికి ఇది చాలా సింపుల్. ఒకసారి స్టాక్ మార్కెట్ను మన కూరగాయల మార్కెట్లో ఊహించుకోండి. రెండిటినిలోనూ ఒకే రూల్ పనిచేస్తుంది. కొనేవాళ్లు ఎక్కువైతే ధర పైకి, అమ్మేవాళ్లు ఎక్కువైతే ధర కిందకి, అంతే. సరే, మరి మొత్తం మార్కెట్ చౌకగా ఉందా లేదా ఖరీదైనదా అని ఎలా కనిపెట్టాలి? దానికోసం ఒక సూపర్ టూల్ ఉంది. అదే పీఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఇది కేవలం ఒక్కో స్టాక్కే కాదు, నిఫ్టీ 50 లాంటి మొత్తం మార్కెట్కు కూడా చూడొచ్చు. సరే, ఇంతకీ ఈ పీఈ రేషియో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ₹1 సంపాదించడానికి మనం ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామో చెబుతుంది. ఉదాహరణకి పీఈ 10 అనుకుందాం, అంటే రూపాయి లాభం కోసం ₹10 పెడుతున్నట్టు. అదే పీఈ 30 అయితే, అదే ₹1 కోసం ఏకంగా ₹30 చెల్లిస్తున్నామన్నమాట. చరిత్రను చూస్తే నిఫ్టీ పీఈ దాదాపుగా 10 నుండి 30 మధ్యలోనే కదులుతూ ఉంటుంది. సో పీఈ తక్కువగా ఉంటే కొనడానికి మంచి టైం, అదే ఎక్కువగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఇది ఎలా పనిచేసిందో చూస్తే షాక్ అవుతారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, పీఈ 28కి చేరినప్పుడు మార్కెట్ ఎంత ఘోరంగా పడిపోయిందో. అదే పీఈ 10-11కి పడిపోయినప్పుడు చూడండి, ఆ తర్వాత రాబడులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది ఏం చెబుతోందంటే, వార్తలను కాదు, అసలైన ట్రెండ్ను ఫాలో అవ్వాలి. అందుకే అంటారు, టిప్స్ అనేవి రెస్టారెంట్లకు, స్టాక్ మార్కెట్కు కాదు. పెట్టుబడిలో అసలైన బలం మనకున్న ప్రాథమిక జ్ఞానంలోనే ఉంటుంది. చివరగా, మన డబ్బును నడిపించేది ఏది? ఎవరో ఇచ్చే టిప్సా లేక మన సొంత జ్ఞానమా?